రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రికలో ఒక్కసారి చూడండి. కరెక్టేనా? రోమిలకు రాసిన పత్రికలోనే ఉంటారు. లాస్ట్గా చెప్పాలి. రోమిలకు రాసిన ఉన్నదా, వేరే కార్డు ఉన్నదా? బ్రదర్ ఈ ఫ్యాన్ అవసరం లేదు. థ్యాంక్ యూ బ్రదర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక దొరికిందా మీకు? ఎక్కడ ఉందా అనేది దొరికిందా? త్వరగా మీ సహాయం నాకు కావాలి. ఎక్కడండి? ఎఫెసీయస్ 2:1 2:17 కూడా వచ్చాను. మరియు సమీపస్తు దురుస్తుల చూడండి. ఇక 2వ అధ్యాయం మొదటి వచ్చిన కూడా మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. తర్వాత 13వ వాక్యంలో చూడండి. అయినను 2వ అధ్యాయం 13వ వాక్యంలో అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. సమీపస్తులై ఉన్నారు అంటే ఎలా? క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మనం సమీపస్తులుగా ఉన్నాము. అయితే ఈ దిన వాగ్దానం మనం చదువుకున్నాము. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 21వ వాక్యం. అక్కడికి రండి ఒకసారి. అక్కడికి రండి. నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసేది. నా సన్నిధికి వచ్చినట్లుగా. ఇక్కడ మీరు కొన్ని నిమిషాలు 1-2 నిమిషాలు దాని యొక్క తాత్పర్యం వినండి. దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అని అంటే, దేవుని యొక్క బిడ్డలు ఇశ్రాయేలీలు దేవుని ప్రేమించేటువంటి వారు, దేవుడే వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి వారు దేవుని నుండి చెదిరిపోయారు. దేవునికి దూరంగా ఉన్నారు. వారు ఉన్నారు కానీ దేవుని నుండి ఎటువంటి మేలు లేకోకుండా ఉన్నారు. దేవుని యొక్క సమాధానం లేకోకుండా ఉన్నారు. దేవుని యొక్క నుండి సంతోషాన్ని పొందుకోకుండా ఉన్నారు. చాలా బాధలో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా సమస్యల్లో ఉన్నటువంటి ప్రజలకు మరలా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మనం ఇర్మియా గ్రంథంలోకి వచ్చాం, కానీ ముందు భాగాల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? మనం చేసినటువంటి ప్రార్థనలను, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నదాన్ని, దేవునితో నువ్వు మాట్లాడేటువంటి దాన్ని, దేవుని కోసం ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. మనం మర్చిపోతాం. మానవ స్వభావం దృష్ట్యా మనం మర్చిపోతాం, మనం విడిచిపెడతాం, మనం వదిలేస్తాం. కానీ దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుడు మర్చిపోయేటువంటి దేవుడు కాదు. దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకుంటాడంటే, చూడండి ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉంది. లేవియా కాండలో ఒక మాట ఉంటుంది. లేవియా కాండము 26వ అధ్యాయము 42వ వాక్యం చూడండి. 26 లేవియా కాండము 42వ అధ్యాయం. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకుంది. అంటే దేవుడు చూడండి, దేవుడు నిన్ను నన్ను మర్చిపోయేటువంటి దేవుడు. నువ్వు చేసినటువంటి ప్రార్థన మర్చిపోయాడు అని, నీ అవసరత దేవుడు మర్చిపోయాడని, నీ అక్కర్లన్నీ దేవుడు గుర్తిరట్లేదని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. చూడండి, దేవుడు అంట జ్ఞాపకం ఉంచుకునేటువంటి దేవుడు. మరి దేవుడు ఏం జ్ఞాపకం ఉంచుకుంటాడు? నువ్వు చేసిన ప్రార్థనను జ్ఞాపకం ఉంచుకుంటాడు. దేవుడు నీ కోసం చేసిన వాగ్దానమును
జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. నీకు చూడండి, ఈ లోకంలో మనం యాత్రా జీవితం, ఇట్ ఈస్ ఏ జర్నీ, స్పిరిచువల్ జర్నీ, ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఈ జర్నీలో నీకు ఏది అవసరత ఉంటుందో ఆయన గుర్తిరిగి ముందుగానే నీ అవసరాన్ని తీర్చేటువంటి దేవుడు. ఆయన దక్షిణాస్తంలో చాపి గుప్పిలిప్పేటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు బాధల్లో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు ఎక్కడి నుంచి నీకు సంతోషం సమాధానం దొరకడం లేదేమో, లేదంటే నీ హృదయంలో ఏదో ఒక బాధ, నీ కుటుంబంలో ఏదో ఒక బాధ ఉంటూనే ఉందేమో, అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. ఆయన నిన్ను చాలదీసేటువంటి దేవుడు, నిన్ను చేర్చుకునేటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు అందరి చేత వెలివేయబడ్డావేమో, నువ్వు అందరికి దూరంగా ఉంటూ ఉన్నావేమో, నిన్ను ఎవ్వరూ ప్రేమించడం లేదని బాధపడుతూ ఉన్నావేమో, నీకు గౌరవం లేదని బాధపడుతూ ఉన్నావేమో, నిన్నెవరు ప్రేమించడం లేదని బాధపడుతూ ఉన్నావేమో, కానీ ఒక అద్భుతమైన సత్యం మీ గమనంలోకి తీసుకొని వస్తూ ఉన్నాను. ఏంటంటే దేవుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకున్నాడు, నిన్ను చేర్చుకొని ఉన్నాడు. నిన్ను చేర్చుకున్నటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోవడానికి ఎంత మాత్రం కూడా వీలు. నేను మా ఆఫీస్లో ఒక చిన్న సంఘటన పోయిన వారంలో జరిగింది, మీకు ఇది చెప్తాను. దేవుడి కార్యాలు ఎలా ఉన్నాయి అనేది నేను చెప్తాను. మా దగ్గర నాకు పిఏగా ఉన్నటువంటి అబ్బాయి పేరు శివ అనేటువంటి ఒక ట్రైబ్, ఒక ఎస్సీ అబ్బాయి. వారి కుటుంబంలో ఎవ్వరూ దేవుణ్ణి నమ్ముకోలేదు. ఈ అబ్బాయి వాళ్ళ సొంత అక్క మాత్రమే దేవుడిని నమ్ముకున్నారు. జనరల్గా ఓపెన్గా మాట్లాడుతున్నాను. చాలా మంది క్రిస్టియన్స్ మానవాదికులు ఎస్సీ వాళ్ళు ఉంటారు, జనరల్గా కూడా ఎక్కువ మంది ఉంటారు. తర్వాత రోమన్ క్యాథలిక్స్, ఓసీస్, నాయులు, చౌదరీలు, రెడ్డిలు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇందులో కూడా చాలా డిస్క్రిమినేషన్ వచ్చింది. చౌదరీస్ ఆంధ్రాలో టెంపుల్స్, చర్చెస్, ఇట్లా డిస్క్రిమినేషన్ వచ్చింది. నాయుడు, రెడ్డిస్. ఇప్పుడు కూడా పెళ్లి చేసుకున్నాక ఎవరు వాళ్ళకే కావాలా అని. ఇక్కడ మీకు ఒక మంచి పాయింట్ నోటీస్ ఏం చేయాలి, దేవుడి కార్యం ఎలా ఉంటాయంటే, అబ్బాయి చెప్పాడు, సార్ మా ఇంట్లో ఎవ్వరు మీ ప్రభుని నమ్ముకోరు, మా అక్క వాళ్ళు ఎవ్వరు నమ్ముకోరు, మా చెల్లె వాళ్ళు ఎవరు, మా వంశంలోనే ఎవ్వరు లేరు, నేనే ప్రభుని నమ్ముకున్నాను. మస్తు మా అక్క నమ్ముకుంది, మా అక్క చదువుకుంది, అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది, బీటెక్ చదివింది, ఎంటెక్ చదివింది, పిహెచ్డి NIT వరంగల్లో చదువుతుంది. ఆ మేడం ఉషా వాళ్ళ సిస్టర్ పేరు, ఆమె ప్రభుని నమ్ముకొని ప్రార్థన చేసుకుంటే ఆమెకు NIT వరంగల్లో PhD అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని నమ్మినటువంటి వీళ్ళ శివ, ఆ అమ్మాయి చర్చికి వెళ్తుంది. వాళ్ళ అక్క పిల్లగాలను పట్టుకొని ఈ అబ్బాయి కూడా చర్చికి వెళ్తూ బాప్టిజం తీసుకున్నాడు. ఇక్కడ అసలు స్టోరీ స్టార్ట్ అయింది. అసలు స్టోరీ ఏంటంటే, ఈ అబ్బాయికి 29 సంవత్సరాలు వచ్చినాయి. పెళ్లి సంబంధాలు చూస్తాము. మీరు నమ్మరు, ఇప్పటికి చెప్తున్నా. ఈ అబ్బాయి యొక్క శాలరీ నా దగ్గర 12,000 రూపాయలు. ఓకే, ఈ అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తూ ఉంటే వీళ్ళింట్లో ఎవరు నమ్ముకోలేదు. ఈ అబ్బాయి కూడా ప్రభువుని తెలుసుకున్నాడు. మరి వేరే వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో చూస్తూ ఉంటారు. మరి ప్రభు నమ్ముకున్న వాళ్ళు కావాలి కదా, అమ్మాయి కూడా వాళ్ళ దాంట్లే కావాలి, మన వేరే వాళ్ళు అయితే మళ్ళీ ఇష్యూస్ వస్తాయి, ఇది వస్తాయి భయం అని చెప్పి ఏం చేశారంటే మళ్ళీ వాళ్ళ దాంట్లోనే అమ్మాయిని చూశారు. వాళ్ళ దాంట్లో కూడా చాలా అబ్బాయిని అమ్మాయి కోసం చూశారు, కానీ ఏది కాలేదు. ఈ అమ్మాయి వీళ్ళింట్లో కూడా చూడండి, వీళ్ళ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, ఎవ్వరు చర్చికి పోరు, ఈ అమ్మాయి ఒకటే చర్చికి పోరు. ఈ అమ్మాయి పెట్టే కండిషన్ ఏంటంటే, నేను ఎటువంటి వాళ్ళైనా పర్వాలేదు కానీ నేను ప్రభు నమ్ముకున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని కండిషన్ చెప్పి, వాళ్ళ భావాలు పొలిటీషియన్లో ఉన్నారు, బిజినెస్లలో ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ఆస్తులు ఉన్నాయి. అటు తిరిగి ఈ అబ్బాయి ప్రొఫైల్ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది. చూసుకున్నాను, ఈ అమ్మాయి హైదరాబాద్లోనే ఉంటుంది, ఈ అబ్బాయిది సూర్యాపేట దగ్గర పల్లెటూరు. చూసుకున్న తర్వాత వాళ్ళు ఈ అబ్బాయికి చదువు ఏముందో చూడలేదు, ఈ అబ్బాయికి ఆస్తులు ఏమున్నాయో చూడలేదు, ఈ అబ్బాయికి ఎంత శాలరీ ఉంటుందో చూడలేదు. ఈ అబ్బాయి ప్రభు నమ్ముకున్నాడా లేదా అని చూస్తుంది. ఈ అబ్బాయిలో ఉన్న ఒకే ఒక్క అర్హత ఆ అమ్మాయి ఏం చూసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిందంటే బాప్టిజం తీసుకున్నాడు. అబ్బాయికి నిజంగా చెప్తున్నా, అబ్బాయికి పూర్తిగా ప్రార్థన చేయడం కూడా రాదు. ఒకే ఒక అర్హత ఏంటంటే బాప్టిజము మాత్రము యేసు ప్రభు నామంలో తీసుకున్నాడు.
ఆ అర్హతను బట్టి ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి చూసినారు. వీళ్ళు మాట్లాడుకున్నారు. అంతా అయిన తర్వాత ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే వీళ్ళిద్దరికి వివాహము చేయడానికి నిర్ణయించారు. ఓకే, రేపు ఆగస్టు 4వ తారీఖు ఆదివారం ఫస్ట్ సండే, 4వ తారీఖు ఎంగేజ్మెంట్, ఆ నెలలో మ్యారేజ్. ఇక్కడ ఇంకొక టాప్ సీక్రెట్ ఏంటంటే ఆ అమ్మాయి మన సికింద్రాబాద్ రైల్వేస్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఆ అమ్మాయికి 84,000 శాలరీ. 84,000 శాలరీ. ఆ అమ్మాయి 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ పోయి దేవుని మందిరానికి పోతుంది, ఆరాధనకి అటెండ్ అవుతుంది, నడుచుకుంటూ వస్తుంది. ఈ రకంగా 3 సంవత్సరాల నుంచి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, మరి నిజంగా వాస్తవానికి అయితే అదే అమ్మాయి మీ ఇంట్లో ఉండి మీరు ఎటువంటి సంబంధం ఆలోచిస్తారు సార్? ఆలోచన ఆ అమ్మాయికి 84,000 శాలరీ ఉందంటే ఇంకా ₹1,00,000 అబ్బాయి కావాలా, 10 ఎకరాల భూమి ఉండాలా, ఇంకా బంగారం ఉండాలా, కట్నాలు ఎంత, అదెంత, ఇదెంత అన్న వాడు చెప్తున్నాడు. శివ చెప్తున్నాడు, నాకు ఎటువంటి కట్నం ఏం అవసరం లేదు, నాకు దేవుడు ఎలా అంటే అలానే అంటున్నాడు. చాలా అంత మాయ చేయడం తెలియదు, మోసం చేయడం తెలియదు, అబద్ధం తెలియదు. 20 సంవత్సరాలు వచ్చినాయి. కానీ అంటే దేవుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే, ₹12,000 సంపాదించేటువంటి అబ్బాయికి 84,000 గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ ఉన్నటువంటి అమ్మాయి దొరకడం అనేది వాళ్ళిద్దరు ఏమని చెప్తున్నారంటే, ఇరు కుటుంబాలు కూడా ఇది దేవుని యొక్క కార్యమే, ఇది దేవుని యొక్క కార్యమే అని చెప్తా ఉన్నారు. అసలు చెప్తూ ఈ అమ్మాయి 84,000 కదా, మీరు నమ్ముతారా? జనరల్గా అబ్బాయి వాళ్ళు బంగారాలు ఇవన్నీ కొనియాలి కదా అమ్మాయికి. ఈ అమ్మాయి పేరు మీద 50 తులాల బంగారం ఈ అమ్మాయి కొనిపెట్టుకుందంట. 50 తులాల బంగారం ఈ అమ్మాయి కొనిపెట్టుకొని, ఈ అమ్మాయే హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఒక కూడా కొని దానికి ఈఎంఐలు కడతా ఉందంట. అంటే నేను ఏమని చెప్తున్నానంటే, మీ గమనంలోకి దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి, దేవుని కార్యాలయందు విశ్వాసం ఉంచాలి. దేవుడు నిన్ను ఏ రకంగా ఏర్పాటు చేసుకున్నాడో ఆ రకమైనటువంటి క్రమంలో నువ్వు దేవుని విశ్వసించాలి, దేవుని నువ్వు నమ్మాలి, ఆయన మార్గాల గుండా వెళ్తూ ఉండాలి. అలా వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను నువ్వు ఎక్స్పీరియన్స్ కాగలుగుతావు, నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని మాత్రమే నమ్మిక ఉంచాలి. దేవుడు వాళ్ళు చెప్తున్నారు, సార్ వాళ్ళు ఎక్కడ పుట్టారు, మేము ఎక్కడ పుట్టాము, దేవుడు చూసాడు సార్, మా ఇంట్లో నుంచి నన్ను తీసుకొచ్చినాడు, వాళ్ళ ఇంట్లో నుంచి నన్ను తీసుకొచ్చినాడు, మా ఇద్దరినే జతపరిచినారు, మా ఊళ్ళో ఎవరు అందరూ హిందువులే, ఎవ్వరు ప్రభు తెలియదు అనే మాట సాధ్యం చెప్పినప్పుడు నిజంగా నా కళ్ళమ్మటి నీళ్ళు పడ్డాను. నిజంగా దేవుణ్ణి నేను మళ్ళా ఇంకొక ఎస్టీ పాస్టర్ని ఈ బ్రదర్కి అప్పచెప్పి, మరి ఇలా పెళ్ళి అయ్యేంత వరకు ఇతను బలపరచాలా, వాక్యం చెప్పాలా, ప్రార్థన చేయడం నేర్పాలా, బైబిల్ చదవడం నేర్పాలా అని చెప్పి మరొక సహోదరిని అప్పచెప్పారు. అంటే మనం ఏమి విశ్వసించాలంటే, దేవుని యొక్క కార్యములు చాలా అద్భుతమైనవి, అవి ఊహగా అందలేవు. ఆయన ఎట్లా కార్యం చేస్తాడు అంటే, ఆయన నమ్మదగినటువంటి వారికి చేస్తాడు. ఆయన ఎవరినైతే నమ్ముతాడో వారికి ఆయన కార్యాలు చేస్తాడు, ఆ కార్యాలు చేస్తాడు. ఇది మీరు ఎరగాలి. అంటే దేవుడు మనల్ని నమ్మే విధముగా మనం ఉండగలగాలి, మన దేవుని కోసం నిలబడగలగాలి, దేవుని కోసం మనం మాట్లాడగలగాలి, దేవుని కోసం మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆ రకమైన పరిశుద్ధత, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క యథార్థత, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మీకు ఇంతకుముందు చూపించాను కదా లేవియా కాండంలో, ఆయన యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ ఇంకో మాట ఉంటుంది, వారు ఏ దేశంలో ఉన్నారో కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. వారు ఏ దేశంలో ఉన్నారో కూడా జ్ఞాపకం. ఇలాంటి చాలా సంఘాలు ఉన్నాయండి, ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి. మీరు ఈ సంఘంలో ఉన్నారని, ఇక్కడ కూర్చొని ఉన్నారని ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. చూడండి, మీ డిఎన్ఏ వేరు, మీ బ్లడ్ వేరు, మీ వంశావళి వేరు, మీ కులాలు వేరు, మీ ప్రాంతాలు వేరు, మీలో బ్లడ్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. కానీ మనందరం ఒక్కరిగా ఇక్కడ చేర్చబడ్డాం, మనందరం ఒక్కరిగా ఇక్కడికి పిలువబడ్డాం. ఎవరు పిలిపిస్తారు? ఎవరి గొప్పతనంతో వచ్చారు? ఎవరి జ్ఞానంతో వచ్చారు?
ఇది దేవుడు చేసినటువంటిది, ఇది దేవుడు చేసినటువంటిది, ఇది దేవుడు చేసిన ఒక అద్భుతం, ఇది దేవుడు చేసిన ఒక అద్భుతం. మీరు నమ్మాలి. ఇక్కడ మీరు కూర్చున్నారు, దేవుని మందిరంలో ఉన్నారంటే సొంతంగా నీ తెలివితేటలు బట్టి రాలా, సొంతంగా నీ జ్ఞానాన్ని బట్టి రాలా, సొంతంగా నీకు నువ్వు కూడా ప్రభువును తెలుసుకోలా. దేవుడే ఆయన నీకు అవసరమని నేను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలిచి ఉన్నాడు, నిన్ను చేర్చుకొని ఉన్నాడు, నిన్ను చేర్చుకొని ఉన్నాడు. దేవుడే నిన్ను చేర్చుకొని ఉన్నాడు. దేవుడు నిన్ను చేర్చుకొనగా ఆయన హస్తాల్లో, ఆయన కౌగిలిలో ఉండేటువంటి నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. దేవుడు మన ఆయన కౌగిలిలో మనం ఉన్నాం. మన ప్రతి అవసరతము ఎరిగినటువంటి దేవుడు. ఇక్కడ చూడండి, ఈ మనం చదువుతున్నటువంటి ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో కూడా ఆయన వారిని చేర్చి నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదని అన్నాడు కదా. ఎందుకన్నాడో తెలుసా? చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ఎంతగా పడిపోయారంటే నేను మీకు చూపిస్తాను. కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. చూడండి, ఎక్కడ అంటే 30వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. నిన్ను సమూల నాశనము చేయి. ఇక్కడ చూడ ఏమన్నాడు? నిన్ను చెదరగొట్టిన జనములన్నింటినీ సమూల నాశనం చేసేదను, కానీ నిన్ను సమూల నాశనము చేసేది. అంటే ఇక్కడ ఏమంది? చెదరగొట్టినటువంటి ప్రజలుగా ఉన్నారు. 12వ వాక్యం చూడండి. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయం బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడెవడనూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. తర్వాత, నీ గాయము చేత నీవు అరిచినవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములు బట్టి నేను నీకు ఇలాగూ చేయి. అంటే ఇక్కడ ఏమనుందంటే, ఇశ్రాయేలీయులు ఆయన బిడ్డలకు రోగాలు వచ్చాయి, గాయములు అయ్యాయి, శిక్షించబడ్డారు, చెదిరివేయబడ్డారు, దూరస్తులుగా ఉన్నారు, పాపములు విస్తరించాయి, దోషములు విస్తరించాయి, కఠిన శిక్షలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. ఇంకొంచెం ముందుకు ఎక్కడంటే 29వ అధ్యాయం 18వ వాక్యంలో చూడండి. ఇర్మియా గ్రంథం 29:18 ఏమంటాడంటే, నేను పెందలగాడ లేచి నా ప్రవక్తలను నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన. చూసారా, దేవుని ప్రజల దగ్గర దేవుడు ఏం చేశాడంట? నా ప్రవక్తల్ని పంపాను, నా సేవకుల్ని పంపాను, అయినా కూడా వాళ్ళు నా మాటలు వినకపోతిరి. చూసారా, అర్థమైందా? దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రజల దగ్గరికి సేవకుల్ని, ప్రవక్తల్ని పంపాడు, కానీ వారు ఆయన మాటలు వినలేదు. తర్వాత ఇంకో మాట 19లో అంటాడు, నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నింటిలో వారిని భీతికరముగా ఇటు అటు చెదరగొట్టారు. చూసారా, దేవుని ప్రజలు ఈ విధంగా చెదరగొట్టబడ్డారు. తర్వాత శాపాస్పదముగాను, విస్మయ కారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండునట్లు. చూసారా, దేవుడు ఏం చేశాడండి? అవమాన పాలు చేశాడు, నిందల పాలు చేశాడు, అనారోగ్య పాలు చేశారు, ఖడ్గం చేత చంపడానికి పాత్రులుగా చేశారు. అంటే వారు జీవిస్తున్న జీవిత విధానము, దేవుని పిల్లలు జీవిస్తున్న విధానం ఇంత గందరగోళంగా ఉంది, ఇంత ఇబ్బందుల గుండా ఉంది, ఇంత శాపముల గుండా ఉన్నది. అందుకే చూడండి ఏమంటారు, 21లో అంటాడు, మీకు అబద్ధ ప్రవచనములు మీరు ఇష్టపడతారు, మీకు అబద్ధ ప్రవచనాలు ఇష్టపడతారు, మాయ మాటలు మీరు నమ్ముతారు, అబద్ధపు మాటలు నమ్ముతారు, దొంగపు మాటలు నమ్ముతారు, నీతిని నమ్మరు అని అంటారు. తర్వాత 22లో అంటాడు, ఇశ్రాయేలీయులు
దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను మాట్లాడతారు. పాపములు కలిగి ఉంటారు, గాయములను కలిగి ఉంటారు, రోగాలను కలిగి ఉంటారు, చెదిరివేయబడ్డారు, దుర్మార్గులుగా ఉన్నారు, అసహించుకునే జీవితాన్ని జీవిస్తున్నారు, అవమాన పాలు అయ్యారు. వాళ్ళు చూడండి ఏమంటారు తర్వాత, కాగా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించి చున్నాను అంటాడు. నెబుకద్నెజరు చేతికి అప్పగించినటువంటి ప్రజలుగా ఈ రకమైన కష్టాలను అనుభవిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు? 23లో ఉంటుంది చూడండి. బాబేలు రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను ఆహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాక అని చెప్పుచు వారి పేర్లను శాపవచనముగా వాడుకుంటారు. శాపాలను అనుభవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అంత మాత్రమే 26లో ఒక మాట చూడండి. వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలుగా ఏర్పరచుకుని వారిని నీవు సంఖ్యల చేత బంధించి బంటలో వేయించినట్లుగా. అంటే వాళ్ళు ఒకటే మీకు ఈ లిస్ట్ అంతా ఎందుకు చూపించాను అంటే, దేవుడు ఎందుకు వారిని నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చారదీసేదను అని ఎందుకు వాగ్దానం చేశాడంటే, ఈ లిస్ట్ అన్ని బాధలు దేవుని పిల్లల్లో ఉన్నాయి. ఇవే బాధలు నీ జీవితంలో కూడా ఉండొచ్చు. ఆ పాయింట్ నేను మీకు చూపించాలని అనుకున్నాను. మీరు బంధకాలలో ఉండొచ్చు, సంఖ్యల చేత ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లో కేసులు ఉండొచ్చు, కోర్టులలో మెట్లెక్కుతూ ఉండొచ్చు, వివాహాలు కాకుండా ఉండవచ్చు, అనారోగ్యాల పాలవుతూ ఉండొచ్చు, రోగ సమస్యలు అన్నీ ఉండవచ్చు. కానీ 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 నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనను దేవుడు మరిచిపోలేదు. దేవుడు చేస్తున్నటువంటి ప్రార్థనను మరిచిపోలేదు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను ఆయన చేర్చుకున్నటువంటి దేవుడు, నిన్ను చేర్చుకున్నటువంటి దేవుడు. చూడండి ఒక మాట, ఇంకో మాట కూడా చూద్దాము. ఎక్కడుంటే కీర్తన గ్రంథము 27వ కీర్తన 10వ వాక్యం. కీర్తనలు 27:10 చదవండి ఒకసారి. ఎక్కడ? కీర్తనలు 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఓకే, వాక్యంలో ఉన్న మాటను మీరు గ్రహించండి. ఏమంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులు ఏదో ఒక రోజున నిన్ను విడిచివేస్తారు. అది మగవాళ్ళైనా సరే, మ్యాన్ అయినా సరే, ఉమెన్ అయినా సరే, తల్లిదండ్రులను వదిలిపెట్టాల్సి కంపల్సరీ. ఎన్ని రోజులు ఒకవేళ తల్లిదండ్రులతో మా మేడం అనేటువంటి మాటలో చాలా మాటల్లో ఒక మాట అంటుంది. ఏమంటుంది అంటే, నీకు మీ అమ్మ నాన్నంటే చాలా ఇష్టం, మీ వాళ్ళంటే చాలా ఇష్టం. మా అమ్మ మా నాన్న నాకు ఇష్టమైనంత మాత్రాన నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత మా అమ్మ మా నాన్న తెచ్చిపెడితే నీకు కూర్చొని తినడానికి నాకు ఇష్టం ఉండదు కదా. ప్రతి పురుషుడికి తల్లిదండ్రులు తెచ్చి పెడితే తినడం ఇష్టం ఉండదు. ఏం శాతకాలుడైనా సరే వారు ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటారు. ఎట్ ద సేమ్ టైం భార్యలు కూడా, స్త్రీలు కూడా ఏమనుకుంటారు, నా భర్త నా పిల్లలు కలిగి ఉండాలని అనుకుంటారు. ఎట్ ద సేమ్ టైం స్త్రీ కూడా తన తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని, ఎక్కువ సంవత్సరాలు ఉండడానికి ఇష్టపడరు. ఒకవేళ ఒకవేళ నీకు నీ తల్లిదండ్రులతో నువ్వు కలిసి ఉండాలని నువ్వు అనుకున్నా, ఏదో ఒక రోజున నీ తల్లిదండ్రులను అసహించుకుంటారు. ఇది సత్యం, దిస్ ఈజ్ ద ట్రూత్. అది నువ్వు గ్రహించగలగాలి. ఒకవేళ తల్లిదండ్రులతో ఎన్నో సంవత్సరాలు ఉన్నా తల్లిదండ్రులు నిన్ను అసహించుకుంటారు. ఇది సత్యం. అందుకే దావీదు అంటాడు 40వ కీర్తనలో మొదటి 2 మాటల్లో అంటాడు. ఏమంటాడంటే, నాశనకరమైన గుంటలో నుండి
బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. నా అడుగులు స్థిరపరిచెను అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, దావీదు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కూడాను దేవుడు నన్ను చేర్చుకున్నాడు అని ఒకవేళ తల్లిదండ్రుల దగ్గరనే, ఇంకా నీ అత్తమామ దగ్గరనే, బంధువుల దగ్గరనే ఉన్నట్లయితే నువ్వేమనుకోను అంటే, నేను నా అడుగులు స్థిరపరచు ప్రభువా, నన్ను క్రీస్తునే బండ మీద నిలబెట్టు ప్రభువా అని నువ్వు అడగలగా. నాశనకరమైన గుంటలో నుండి, జిగట ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. అందుకే అమెరికా లాంటి పెద్ద దేశాలలో ఏం చేస్తారో తెలుసా అండి, ఎవరు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు. వాక్యమును తెలిసినటువంటి వాడుగా, ప్రార్థన కలిగినటువంటి వాడుగా నీవు దేవుని మీదనే ఆధారం చేసుకుని ఉండాలా. అందుకే చూడండి, పేపర్లలో, వార్తలలో, న్యూస్ పేపర్లలో ఏమన్నా వస్తుందో తెలుసా, కొడుకు తండ్రిని చంపాను, తల్లిని చంపాను. ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా అండి, ఎందుకు వస్తాయో తెలుసా, వాసుకెళ్తున్నప్పుడు నా కారు తారమతిపేట దగ్గర ఆగితే నేను మెకానిక్ కాల్ చేసి ఆగాను. అక్కడ ఒక ఆమె చెప్తా ఉన్నది, వాళ్ళ భర్త 2 years బ్యాక్ చనిపోయిందంట. 3 ఎకరాల పొలం ఉందంట, ఒక్కొక్క ఎకరం ₹1 విలువ చేస్తుందంట, 3 కొడుకులు 2 బిడ్డలంట. ఎవరు అన్నం పెట్టడం లేదమ్మ, ఆమె బాధ. ఆ నంబర్ తీసుకొచ్చి, అయ్యా ఈ నంబర్కి ఫోన్ చేయండి, నేను మాట్లాడతానని వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే యూరియా డిఏపి గురించి మాట్లాడుతున్నాను పొలం దగ్గరికి వచ్చి. అంటే వీటన్నిటి కారణం ఎందుకు ప్రేమ పోయింది అని అంటే, మనం వారికి దగ్గరగా కలిసి ఉంటున్నటువంటి జీవితాన్ని బట్టి ఆ తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ అనేటువంటి ప్రేమ విలువ అర్థం కావడం వల్ల ఒకవేళ అదే ప్రేమ మీరు కనపరచగలుగుతారు, ఒకరి మీద ఒకరి గౌరవ మర్యాదలు ఉండగలుగుతాయి. అందుకనే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పటికైనా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఒకవేళ మీ మధ్యలో ప్రేమ పుష్కలంగా ఉందనంటే మీరు నిజంగా దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి వారు, మీరు నిజంగా చాలా ధన్యులు. దేవుడు మిమ్మల్ని ఇంకా 1000 తరముల వరకు ఆ రకంగా ఉంచును గాక. ఆమేన్. కానీ ఈనాటి కాలంలో ఫ్యామిలీస్ అన్ని అప్ అండ్ డౌన్ అవుతా ఉన్నాయి. అర్థమైందా? అలలు సముద్రంలో నడుస్తున్న పడవకి అలలు వచ్చినట్లుగా స్పీడ్గా వెళ్తున్నటువంటి పడవకి సడన్ గా పెట్రోల్ ఆగిపోయి నీళ్లు ఓడలోకి వచ్చి మునిగిపోతున్నట్టుగా శోధనలు, కష్టాలు వస్తా ఉన్నాయి. ఒకవేళ మీరు కలిసి ఉన్నట్లయితే చాలా సంతోషం. దేవుడి నామం మహిమపరచబడును గాక. ఆమేన్. అంటే నేను వాట్ ఐ మీన్ టు సే దట్, ఇప్పుడు చూపించిన వాక్యం ఉంది కదా, ఇంతకుముందు వెళ్ళని ఇక్కడ 27వ కీర్తన 10వ వాక్యం, కీర్తన 27:10. తల్లిదండ్రులు నిన్ను విడిచినను యెహోవా నిన్ను చేరదీసేటువంటి దేవుడు. ఆమేన్. మన దేవుడు ఎవరు? చేరదీసేటువంటి దేవుడు. ఆయన దగ్గరకు చేరుస్తాడు. ఆయన చేరదీసేటువంటి దేవుడు. చేరదీసేటువంటి దాంట్లో చాలా గొప్ప ప్రేమ ఉందండి. అది పరలోకం యొక్క ప్రేమ, అది క్రీస్తు యొక్క ప్రేమ. అది నీకు అర్థం కాదు. నువ్వు నిజంగా చేరదీసినటువంటి వాడు. ఇప్పుడు మీకు ఇక్కడ కూడా ఏం చూపించానంటే, వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు సమాజంలో ఉండేటువంటి దేవుని పిల్లలు. వారందరినీ దేవుడు చేరదీశాడు. ఎవరిని చేరదీశాడు? బంధకాలలో ఉండేటువంటి వారిని, శాపంలో ఉండేటువంటి వారిని, ఆ రోగంతో ఉండేటువంటి వారిని, అనారోగ్యంతో ఉండేటువంటి వారిని, గాయంతో ఉండేటువంటి వారిని, దూషించబడినటువంటి వారిని, అవమానం పొందినటువంటి వారిని, అర్హత లేనటువంటి వారిని, మోసం చేసేటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? చేరదీశాడు. మనం కూడా లోకంలో నుంచి దేవుడు మనల్ని చేరదీశాడు. నువ్వు కొంచెం సంతోషంగా, ఆనందంగా, మంచి బట్ట కట్టుకొని బతకగలుగుతున్నావంటే ఇది దేవుని యొక్క చేరదీసినటువంటి కృపావరములు. దేవుడే నేను చేరదీసి ఉన్నాడని మర్చిపోవడానికి మీరు వీలు లేదు. తల్లిదండ్రులు నేను విడిచినను యెహోవా నిన్ను చేరదీయును. ఇది గొప్ప వాగ్దానం, గొప్ప మాట, గొప్ప వాత్సల్యత, గొప్ప ప్రేమ ఇందులో ఉంది. ఇది దేవుని యొక్క ప్రేమ. దేవుడు ఒక్కసారి చేరదీస్తే మళ్ళీ నిన్నెప్పుడు వదిలిపెట్టాడు తెలుసా? నిన్నెప్పుడు విడిచిపెట్టాడు. నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన. నువ్వు ఆయన గురించి చాలా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నీతో పాటు ఉన్నాడు. నీ ఊపిరి, నీ మళ్ళీ మాట చెప్తున్నా, నీ డిఎన్ఏలో దేవుడు ఉన్నాడు. నీ డిఎన్ఏలోనే దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ దేర్.
ఇన్సైడ్ యువర్ డిఎన్ఏ. మన యొక్క నాడీ వ్యవస్థ, మనం ఇలా నడవగలుగుతున్నామంటే మన నాడీ వ్యవస్థలో ఉన్న బలం. మరి నాడీ వ్యవస్థకు బలం నువ్వు గుర్తించావా? నీ బలం నీకు తెలుసా? నీ లోపల ఒక క్యాన్సర్ పుండు రోగం తయారవుతుందో నీకు తెలుసా? అంటే నీ శరీరం లోపల నీకు ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీ లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీ ఆంతర్యంలో బలాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడు. దేవుడు ఇది గుర్తెరగాలి. అటువంటి దేవుడు నిన్ను చారదీశాడు, నిన్ను చారదీశాడు, ప్రేమ చేత చారదీశాడు, పరలోకం యొక్క పిలుపు చేత చారదీశాడు. ఆయన గొప్ప వాత్సల్యమును నీ వైపుగా చూపిస్తూ ఉన్నాడు. నీకు ఇంకా ఒక టెన్షన్ ఉంటుంది. పోయిన నెలలో ఒక మాట చెప్పాను మీకు. మోషేని నైలు నదిలో ఎన్నో క్రొకడైల్స్, ప్రపంచంలో ఏ రివర్లో లేనటువంటి క్రొకడైల్స్ నైలు నదిలో ఉన్నాయి. మళ్ళీ ఏ క్రొకడైల్, ఏ ముసలి కూడా మోషేని తినలేదు. కానీ మోషేని దేవుడు ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చి మళ్ళీ అదే తల్లి చేత దేవుడు పెంచి పోషించాడు. నీకు కూడా ఒక ఫైనాన్షియల్ టెన్షన్. మీకు తెలుసా, ఈ లోకంలో నేను మొన్న ఒక సేవా భారత్లో ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగిన ఒక రోజు అటెండ్ అయ్యాను. శ్రీలంక నుంచి వచ్చిన ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఈ ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి టెన్షన్లు ఎవరికి ఉంటాయి చెప్పండి? ఎవరికి ఉంటాయి? ఎవరికీ లేనటువంటి టెన్షన్లు ఎవరికి ఉంటాయో తెలుసా? సేవకులకు ఉంటాయి. ఆయన చెప్పిన మాట, ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి టెన్షన్లు, బాధలు సేవకులకి ఉంటాయి. ఎందుకంటే వారు నీలాగా నాలాగా సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేసుకోరు. 30వ తారీఖు అయిపోగా 1వ తారీఖు జీతాలు పడవు. ఒకవేళ ఆదివారం కానుకలు వేస్తే నీకు ఒక 15,000, 20,000, 30,000, 50,000 అకౌంట్లో ₹1,00,000 అకౌంట్లో పడ్డట్టుగా మీలో ఎంతమంది ₹1,00,000 తీసుకొచ్చి కానుకలు వేశారు? వెయ్యము. సో సేవకులకి చాలా టెన్షన్లు ఉంటాయి. మళ్ళీ ఇంకో విషయం తెలుసా, సేవకులకి ఇంకేం టెన్షన్ ఉంటాయంటే ఆ సేవకుడు కంట ఆయన జీవితమే పెద్ద టెన్షన్ అంట. ఆ సేవకుడికి ఆయన జీవితమే పెద్ద టెన్షన్ అంటే ఆయన భార్యతో ఇంకా పెద్ద టెన్షన్ అంట. అర్థమైందా? మీరందరూ సేవకులు కాబట్టి మీకు నవ్వడం లేదు, కానీ అక్కడ సేవకులు అందరూ ఇది మస్తు వేలింది వాళ్ళ మధ్యలో. నిజంగా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు ఈ స్టేట్మెంట్ని. ఎందుకంటే ఎన్ని టెన్షన్లు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. సేవకుడికి ఆయన బ్రతికే పెద్ద టెన్షన్ రా బాబు అనుకుంటే పాశ్రమతో ఇంకా మహా టెన్షన్ ఉంటుంది. పాశ్రమతో టెన్షన్ అనుకుంటే పాశ్రమ పిల్లలతో ఇంకా టెన్షన్ ఉంటుంది. ఇంకొంచెం అదొక్కటి పక్కన పెడితే సంఘంలో 100 మంది ఉంటే 100 మంది టెన్షన్ వల్ల సేవకుడికే ఉంటుంది. అర్థమైందా లేదా? సో కాబట్టి ప్రియులారా, మన దేవుడు చారదీసేటువంటిది. దేవుడు నిన్ను చారదీస్తూ ఉన్నాడు, నిన్ను పోషిస్తూ ఉన్నాడు, నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. చాలా మంది ఊపిరిపోయినది, చాలా మంది చచ్చిపోయినారు, కానీ మనం ఇంకా బ్రతికి ఉన్నాం. మనకు ఒక నిరీక్షణ ఉన్నది.